మిస్టర్ గోపీనాథ్, ఈ బొబ్బిలిపులి విషయంలో కేవలం ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తోంది. దీన్ని చిన్న విషయంగా వదలటానికి వీల్లేదు. మొత్తం దేశం కళ్ళన్నీ ఈ బొబ్బిలిపులి మీదే ఉన్నాయి. ఈ సమాచారం సేకరించడానికి నువ్వే సమర్థుడు. అందుకే ఈ కేసులో నిన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ మై బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు నువ్వు? తెలీదా? తెలియనప్పుడే అడుగుతాం. తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనంత పిచ్చిదా నేనేం కాను. నేను ఒక లాయర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేనెవరిని అనుకుని ఇక్కడికి వచ్చావు? నేను అనుకున్న వారనే వచ్చాను. కాదు, నువ్వు అనుకున్న వాడిని కాదు. అంటే నేను అనుకున్న వారెవరో మీకు తెలుసు అనమాట. మరి నేను అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే. అంటే మీరే ఆ చక్రధర్ అనమాట. చూడండి, ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు, ప్రజల కళ్ళు కప్పేయగలరు, చట్టం తలుపులు మూసేయగలరు. కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు, ఆ తలుపులు మూసేయనూ లేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది, భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, ప్రేమ లేదు, ఏ బంధాలు లేవు, ఏ అనుబంధాలు లేవు. నాకెవరితోనూ సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే, ఎక్కడ 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 అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం, ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని శిక్షించటం, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం, అదే నా ధ్యేయం, అదే నా ధ్యేయం. అందుకే నేను ఇక్కడున్నాను. అమాయకుల్ని కాపాడడం, నేరస్తుల్ని శిక్షించడం, నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం. అందుకే మీరు ఇక్కడున్నారు కదా. అయితే మీ భార్య ఏ నేరం చేసింది ఆమెకి శిక్ష విధించారు? భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని, ఆ పసుపు కుంకుమల్ని, ఆ మాంగళ్యాన్ని మీరు బ్రతికుండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి? మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు, తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు. కానీ భర్త బతికుండగా భార్యను విధవ చేయటం అంతకంటే నేరం కాదా? కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు. మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు, కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం. మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు. ఓకే, మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు, అంతేగా? ఇదే మీ ధర్మం అయితే ఎందుకోసమే మీరుంటే? ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది. ప్రభుత్వం దృష్టిలోనూ న్యాయస్థానం దృష్టిలోనూ ఆమె భర్త చనిపోయాడు. కానీ ఆమె సుమంగళి అని, ఆమె భర్త చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు. అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి, ఆమె భర్తను ఆమెకు చూపించండి. లేదా నా న్యాయంలో రెండు వైపులా పదనుందని మీరు అనుకుంటే మీ ఇష్టం. ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారో లేదా అన్యాయం చేసి చంపేస్తారో మీ చేతుల్లో ఉంది. ఆగు. ఆవిడకు న్యాయమే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యాయం ఈ రోజే జరిగితే నేను వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. రోహిణి అని కనిపించారు, రోహిణి. ఎక్కడ ఆయన? ఎక్కడ ఉన్నారో? ఆయన ఎక్కడున్నారని అడగద్దు, ఎలా ఉన్నారని అడగద్దు, కానీ నిన్ను చూడటానికి వస్తుంది. నేను అతి ముఖ్యమైన పని మీద పెడుతున్నాను. తిరిగి వచ్చే వరకు జాగ్రత్త.
గోపీనాథ్ అనే స్పెషల్ ఆఫీసర్ మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు సార్.